మనుష్యుని గురించి, అతని రోజులు గడ్డి లాంటివి. అతడు క్షేత్రంలోని పుష్పంలాగా వికసిస్తాడు. శుక్రవారం 16 జనవరి 2026. ఈ ఉదయం మన ధ్యానానికి యేసుక్రీస్తు సువార్త ప్రకారం యోహాను అధ్యాయం 11, శ్లోకం 35 నుండి ఎంచుకున్నాను. యేసు కన్నీరు పెట్టుకున్నాడు. శుభ ప్రభాతం స్నేహితులారా. మన ప్రభువు అతి కరుణామయుడు, దయామయుడు. ఆయన మన నొప్పిని అనుభవిస్తాడు. ఈ శ్లోకం మీద ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన భావన: కరుణామయ ప్రభువు. ఇది యేసు తన స్నేహితుడు లాజారస్ను కోల్పోయిన సమయం. లాజారస్ మరణానికి 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. ఆయన వారి ఇంటికి లేదా సమాధికి వెళ్లే ముందు మార్ధా వచ్చి యేసును కలిసింది మరియు ఆమె విశ్వాసపు అద్భుతమైన మాట లేదా ప్రకటన చెప్పింది. ప్రభూ, మేము తెలుసు, ఇప్పుడు కూడా నీవు నీ తండ్రిని అడిగితే ఆయన నీకోసం ఏదైనా చేస్తాడు. ఆమె యేసులో మరియు యేసు శక్తిలో, దేవుని శక్తిలో విశ్వసించింది, లాజారస్ను తిరిగి బతికించవచ్చని. మేరీ వచ్చింది. యేసు వారితో కలిసి కన్నీరు పెట్టుకున్నాడు. లాజారస్ను మరణం నుండి లేపబోతున్నాడని ఆయన బాగా తెలిసినప్పటికీ ఆయన తన శిష్యులకు ఇప్పటికే చెప్పాడు కదా, ఆయన లాజారస్ను మేల్కొలుపబోతున్నాడని. వారు అర్థం చేసుకోలేకపోయారు. యేసు అతడు చనిపోయాడని తెలిసి, అతడిని తిరిగి జీవించే శక్తి ఆయన చేత ఉందని తెలిసినప్పటికీ ఆయన కన్నీరు పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన కుటుంబం, స్నేహితుల నొప్పిని భరించాడు. వారు ఏమి అనుభవిస్తున్నారో ఆయనకు తెలిసింది. ఆయన అతి కరుణామయుడు. వారిని ఏడవకండని ఆయన అడగలేదు. సంయమనంగా ఉండండని చెప్పలేదు. ఆయన వారితో కలిసి ఏడ్చాడు. ఇది కరుణా అద్భుతమైన వ్యక్తీకరణ. నొప్పిలో ఉన్నవారితో ఉండటం, ఏడుస్తున్నవారితో ఏడ్చటం, వారి నొప్పిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వారి నొప్పిని అనుభవించడం. ఇది మనతో కలిసి ఏడ్చే మన ప్రభువు. మనలో ఎవరైనా ఏ విధమైన నొప్పి గుండా పోతున్నా, ఏదైనా, మీరు తెలుసు, పూర్తి నిరాశ, పూర్తి నిరుత్సాహం, ప్రభువు మన నొప్పిని అర్థం చేసుకుంటాడని గుర్తుంచుకోండి. ఆయన మనతో కలిసి ఏడుస్తాడు. ఆయన మనతో కలిసి ఏడ్చేవాడు మరియు మనం గుండా పోతున్న పరిస్థితిని మారుస్తాడు. అవును, ఆయన మన పరిస్థితిని మారుస్తాడు. ప్రార్థన. కృపామయ దేవా, స్వర్గీయ తండ్రి, నీవు అంత కరుణామయ దేవుడివని మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. క్రీస్తు నామంలో మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయి. ఆమెన్.